హలో, నా పేరు డాక్టర్ పురు ధర్మన్ మరియు ఈరోజు ఈ వీడియోలో మనం ప్రకృతి వైద్య చికిత్స గురించి మాట్లాడబోతున్నాను. ఇప్పటికే ప్రకృతి వైద్యం తీసుకుంటున్న నా దగ్గరకు చాలా మంది రోగులు వస్తుంటారు. కాబట్టి ప్రకృతి వైద్యంలో మీకు ఏమి చేశారని మేము వారిని అడిగితే అవి డ్రై ఫ్రూట్స్పై ఉంచబడ్డాయి, అవి కూరగాయలపై ఉంచబడ్డాయి, అవి పండ్లపై ఉంచబడ్డాయి. వారికి ఇవ్వనివి ఏ రకం గింజలు. అది గోధుమలు కాదు, బియ్యం కాదు, మినుములు కాదు. మీ ఆహారంలో ధాన్యం లేని చోట మేము అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు రోగి చాలా త్వరగా బరువు కోల్పోతాడు. నాలుగు నెలల్లో 14 కిలోల బరువు తగ్గడం చాలా ముఖ్యం. మీరు త్వరగా బరువు తగ్గుతున్నప్పుడు మొదటి 1-2 నెలల్లో మీ క్రియేటినిన్ స్థాయిలలో పెద్ద మార్పులను మీరు చూస్తారు. ప్రతి 5 కిలోల మీద 1 పాయింట్ క్రియాటినిన్ తగ్గుతుంది. ఉదాహరణకు ఎవరైనా 14 కిలోల బరువు కోల్పోయినట్లయితే అప్పుడు 3 పాయింట్ల తేడా ఉంటుంది. ఇంతకుముందు క్రియాటినిన్ స్థాయి 5 కాబట్టి అది దాదాపు 2.52కి చేరుకుంటుంది. కానీ సమస్య ఏమిటంటే ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో చాలా లోపాలు ఏర్పడతాయి. శరీరం చాలా బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. మీ శరీరం చాలా బలహీనంగా ఉన్నప్పుడు దానితో సమస్యలు వస్తాయి. అయితే అంతకు ముందు క్రియేటినిన్ ఎలా తగ్గిపోయిందో తెలుసుకుందాం. కండరాలలో క్రియాటినిన్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మీరు బరువు కోల్పోతే మీ కండర ద్రవ్యరాశి తగ్గుతుంది. కండర ద్రవ్యరాశి తగ్గడం వల్ల శరీరంలో క్రియాటినిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. శరీరంలో క్రియాటినిన్ తక్కువగా ఉత్పత్తి చేయబడినప్పుడు అది నివేదికలలో కూడా తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దీనివల్ల మన కిడ్నీ పరిస్థితి మెరుగవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడ కిడ్నీ పరిస్థితి మెరుగయ్యేలా కనిపించడం లేదు. 2-3 నెలల తర్వాత క్రియేటినిన్ స్థాయి 5 నుండి 2కి పడిపోయినట్లు మేము చూస్తాము. ఇప్పుడు అది 7కి చేరింది. మీరు మీ శరీరానికి బలం ఇవ్వనప్పుడు ఇది జరుగుతుంది. నువ్వు సరిగ్గా తినడం లేదు. శరీరంలో శక్తి ఉండదు. కాబట్టి శరీరంలో భాగమైన కిడ్నీ కూడా తన పనిని తగ్గించుకోవడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే దానికి ఆహారం లేదు. ఆహారం లేనందున మీ గుండె బలహీనంగా మారడం ప్రారంభమవుతుంది. కాబట్టి మనం చూసేది ఏమిటంటే తగ్గిన క్రియేటినిన్ పెరిగింది. కానీ ఇప్పుడు శరీరంలో ప్రోటీన్ లేదు. దీనివల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావడం లేదు. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత కూడా మీ హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావడం లేదు. మీరు బీట్రూట్ను ప్రకృతి వైద్యంలో ఉపయోగిస్తున్నప్పుడు కానీ ఇప్పటికీ రక్తం ఉత్పత్తి కావడం లేదు. కాబట్టి ఇది చాలా పెద్ద సమస్యలను తీసుకురావడం ప్రారంభిస్తుంది. ఇంతకుముందు మీ శరీరంలో కిడ్నీ మాత్రమే బలహీనంగా ఉండేది. ఇప్పుడు కిడ్నీతో మీ గుండె కూడా బలహీనంగా ఉంది. మీ ఇతర అవయవాలు కూడా బలహీనంగా ఉన్నాయి. దానితో పాటు మీ శరీరం వాపు వంటి సమస్యలను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి మీరు అర్థం చేసుకున్న మొదటి విషయం ఏమిటంటే మీరు మీ శరీరాన్ని సరిగ్గా నడపాలనుకుంటే అప్పుడు మీరు శక్తిని ఇవ్వాలి. మీ కిడ్నీ చెడిపోతే శరీరంలో ఒక అవయవం మాత్రమే చెడిపోతుంది. మిగిలిన అవయవాలు బాగానే ఉన్నాయి. వాటిని చక్కగా ఉంచుకోవడం ముఖ్యం. కిడ్నీ మొత్తం చెడిపోయినా మనకు డయాలసిస్కు మరో మార్గం ఉంది. డయాలసిస్ చేయించుకోవాలని నేను చెప్పడం లేదు, కానీ ఒక మార్గం ఉంది. కానీ మీ శరీరంలోని అన్ని అవయవాలు కలిసి చెడుగా మారడం ప్రారంభిస్తే అప్పుడు అన్నింటికీ డయాలసిస్ లేదు, ఆపరేషన్ లేదు. కాబట్టి మనం చూసుకోవాల్సిన విషయం ఏమిటంటే మిగిలిన అవయవాలను సంపూర్ణంగా చక్కగా ఉంచుకోవాలి. కిడ్నీ చెడిపోతోంది, క్రియాటినిన్ విలువ పెరుగుతోంది. కాబట్టి క్రియేటినిన్ తగ్గించడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. క్రియేటినిన్ను తగ్గించడానికి మీ శరీరాన్ని బలహీనపరచాల్సిన అవసరం లేదు. మీరు మీ శరీరం నుండి క్రియేటినిన్ తొలగించాలనుకుంటే, మీరు క్రియేటినిన్ విలువను తగ్గించాలనుకుంటే అప్పుడు మీ మూత్రపిండాల పనితీరును పెంచుతుంది. మూత్రపిండాలు ఎంత ఎక్కువగా పనిచేస్తాయో అంత ఎక్కువగా క్రియేటినిన్ తొలగిస్తుంది. ఏది సరైన మార్గం? మీరు మీ శరీర బరువును కోల్పోయినప్పటికీ, మీరు మీ కండర ద్రవ్యరాశిని తగ్గించినప్పటికీ అది తాత్కాలిక పద్ధతి. ఇది మీకు శాశ్వత ఉపశమనం కలిగించదు. కానీ మీ మూత్రపిండాల పనితీరును పెంచినట్లయితే అప్పుడు మీరు శాశ్వత ఉపశమనాన్ని పొందడాన్ని చూడవచ్చు. కాబట్టి ఇతర వ్యాధులకు ప్రకృతి వైద్య చికిత్స చాలా మంచిది. కానీ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మేలు చేయడం ఎప్పుడూ చూడలేదు. నేచురోపతి చికిత్సతో వస్తున్న రోగులందరూ వారి ఆహారం చాలా పరిమితం చేయబడింది. వారి శరీరంలో మరింత సంక్లిష్టత ఉందని. మరి మనం ఏదైనా డైట్ ఫాలో అయితే ఇది 2 నుండి 3 నెలల స్వల్ప కాలానికి మంచిది. కానీ వ్యాధి దాదాపు అని వారి జీవితం నడుస్తుంది. పేరు మూత్రపిండ రోగులు ఉంటే అక్కడ మనం జీవితాంతం ఆహారాన్ని మూసివేయలేము. ఇది పెద్ద పరిమితి. కాబట్టి ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు మీ శరీరంలో ఏమి చేస్తున్నారు, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీరు సరైన దశను ఎంచుకోగలుగుతారు. నేను ఈ వీడియో నుండి ఆశిస్తున్నాను. కిడ్నీ రోగి ప్రకృతి వైద్యం తీసుకోవాలా వద్దా? మీరు దానిని అర్థం చేసుకోవాలి. ఇంకా మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, మీరు ఏదైనా అడగాలనుకుంటే నాతో మాట్లాడు, నన్ను కలువు. దీనిలో నేను మీ సెలవు తీసుకోవాలనుకుంటున్నాను.
వీడియో అప్పటిదాకా నమస్తే.